వచ్చావే? అరే చిండుగా పెట్టి పుట్టావురా. ఏ సంధ్య ఎంతసేపు తయారైతే కాలేజ్ టైం అయితే లేదా? వస్తున్నానే. నేను చదివినా చదువుకోయినా నాకు ఫాస్ట్ ఇంటి దేవుడా 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 నువ్వు పాస్ చేస్తావు నాకు తెలుసు. అక్క కాలేజ్ టైం అవుతుంది ఎంతసేపే? వస్తున్నా కదరా. చదివినా చదవకపోయినా ఎవరికో ఒకరికి ఇచ్చి కట్టబెట్టేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలరా? తోమడాలు ఉతకడాలు అంతేగా. తోమడాలు ఉతకడాలు అంతేగా. సరే పద. సరేపా. వీడే చింటుగాడు. చింటుగాడికి చదువు మాత్రం అవ్వలేదు కానీ సంధ్య మాత్రం అవ్వింది. ఈ చింటుగాడి ప్రేమ కథ ఎక్కడి దాకా పోతుందో చూద్దాం. అమ్మ పొద్దున్నే వచ్చినావురా. ఈ తిరుగుడే తిరిగితే ఆఫీస్ చుట్టూ తిరిగినా మంచిగా జాబ్ వచ్చు కదరా. ఏం తిరుగురా ఇది? పలకవేందిరా? ఏంద్రా నేనే కనుక తలుచుకుంటే 2 రోజులల్లో జాబ్ తెచ్చుకోగలుగుతాను. కాకపోతే ఈ ఫీలింగ్ నాకు మళ్ళీ రాదురా. ఈ ఫీలింగ్ నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. నీకు తెలియదులే. ఏమోరా, ఎవరంటే ఎవరికి ఇష్టం కానీ చూసుకుంటారు కానీ మాట్లాడుకోరు. ఈ అమ్మ ఏదో రోజు ఆ పిల్లకి పెళ్లి చేసేస్తారు. ప్రేమిస్తే సినిమాలో హీరో లెక్క అయిపోతావురా. ప్రేమిస్తే సినిమాలో హీరో లెక్క అయిపోతావురా. ఏం తిరుగుడురా ఈ తిరుగుడు? ఇచ్చుడు అయిపోతావురా. ఈ తిరుగుడేందిరా? నాకు కూడా చెప్పాలనే ఉంది, కాకపోతే ఎందుకో తెలియదు కానీ ఆమె దగ్గరికి వెళ్ళంగానే గుండె తప్పటబా కొట్టేసుకుంటుంది మామ. అందుకనే చెప్పలేకపోతున్నాను. ఏంటోరా ఏమైందిరా? పెట్రోల్ బాగానే పోపించిన పెట్రోల్ ఏమైంది? 100 రూపాయలు పెట్రోల్ పోయినప్పుడు బండి ఎందుకు మెయింటైన్ చేస్తావు? చా, అమ్మాయి మిస్ అయిపోయింది. అరే నీకేమైనా సిగ్గుమానం ఉన్నాదిరా? కొంచెం ఇజ్జత్ ఉండాలిరా. అబ్బా బండి అని చెప్పి పట్టుకొచ్చినావు. ఇందులో లీటర్ పెట్రోల్ ఉండదురా నీకు? చా, ఎవరిని బండి ఎవరిని నడుపుతున్నాడు ఎవరిని అంటున్నావురా? ఎవరిని బండి ఎవరిని నడుపుతున్నాడు ఎవరిని అంటున్నావురా? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు? ఏందిరా ఇది? ఓకే అంటే నీ బండి అంటున్నావు కదా, తీసుకోరా నీ బండి. నేను పోతున్నా. అరే ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఎడిపోతారా? ఏమైందిరా ఏదో వస్తాను? అరే నీకోసం బండి వేసుకొని వస్తే గిట్టే వదిలిపెట్టి వస్తారా? డబ్బుకర అలాగే యాస్టిక్ వస్తుందిరా. ఎవరిది బండి ఎవరు నడుపుతాండు? నువ్వు ఎవరిని అంటున్నావురా? ఎవరిది బండి ఎవరు నడుపుతాండు? నువ్వు ఎవరిని అంటున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తిరిగా అయిందా? ఇప్పుడు మంచిగా అయిందారా నీకు? సరే అని అరే అమ్మాయికి ఎట్లా అయినా సరే చెప్పేయాలరా. సరే అని అరే మామ ఊళ్ళున్న గడపలని నువ్వే చెప్తావు కదరా. ఐడియా ఉంటుంది. మా చెప్తా కూర్చొని మాట్లాడదా? అరే ఖర్చు అవుతుందిరా. ఏ పాట అవుతుందిరా ఖర్చు? బండికి అయితే 100 రూపాయలు పెట్రోల్ కొట్టిరా. నా మంది ముందు చూసుకోరా. ఇక తప్పదు కదా.
నిన్ను మేపాలని బండి మేపాలి ఇది నాకు చెప్పునైతే చెప్పినావు కానీ చెప్తూనైతే కొట్టదు కదా నన్ను. అడిగినావు చెప్పినా కొడతనైతే కొట్టించుకోరా ఆ? అయితే కానీ ఈ పోరుల బావకి ఇట్లా తెలిస్తే కానీ నీ షెడ్డి వల్ల కొడతారా షెడ్డి వల్ల కొడతారా నీ అవ్వ, నీ అసలు రేరా కరమొక పోడా ఎట్టెక్కించి చేతులు దుప్పుకుంటారు అయినా అరే ఎందుకు కొడుతున్నావురా? మళ్ళా అరే ఈ పోరుతుందిరా రే ఏం చూస్తున్నావురా? పో నేను వస్తాను. పోతానా నువ్వైతే చక్కగా ఇంటికి రా, ఏం కథలు పడవు. ఏంద్రా సింటుగా ఏదో సైకిల్ చేస్తున్నావు? పక్షవాతం గిట్ట వచ్చిందా? ఏంద్రా పన్నెక్కిలిచ్చినట్టు పళ్ళెక్కిలిస్తున్నావు? పచ్చవతం వచ్చింది అనుకో రాదు. అయినా ఒకసారి వచ్చి ఆయిల్ మసాజ్ చేయొచ్చు కదా, ఉన్న వాతం అంతా అవుతుంది. వాతం కాదు బిడ్డ, సురుకు పెడితే చక్కగా కూర్చొనికి రావద్దు. తోడు ఉన్నది మా బాగా చెప్పి ఇంకా అంతా మనం చంపాలి. అరే సింటుగా నా బట్టలంతా ఖరాబ్ చేసినావు. నా బట్టలు కనుక ఇప్పేసావా ఇప్పుడు చెప్తాను ఇప్పుడు సంగతి. బట్టలు ఇప్పమంటుందిరా, నీకు అర్థం కాలేదా? అరే కర్రాజుగా నీ అవ్వ 10 రూపాయలు పెట్రోల్ పోసుకున్నావు, నీ కడుపులు ఇంతంతా పోసుకున్నావు. ఇదేదో ఐడియా చెప్పినావు, వాడోడో బురద చల్లిపోయిండు, అదేమో అర్థం చేసుకొని పోయింది. ఎట్లరా నువ్వు వీక్ రా ఇడికేంచల్లి, పొద్దుగాల లేచి నల్ల పిల్లి ముఖం చూసినట్టుగానే ఉంటుంది నీతో తిరిగితే. పోరా నువ్వు మా తెల్లగున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక ఎవడు మధ్యలో పోతు. ఏమైంది అక్కడ అక్క చింటిగాంతో మాట్లాడుతుంది, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. వాళ్ళు చేసుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారా? రియల్ బావా? ఇటెందుకు వచ్చినావురా? ఆయన కనిపించింది అన్న. ఇగో అక్కడ ఆడదానిలా కలిగి కూర్చున్నాడు పో. అలిగినావా బావా? నేను చూసానురా ఉంగరాల జుట్టోడా. అవునా? మా నువ్వు చూసి కూడా నిన్న నన్ను ఎందుకు తీసుకొని వెళ్ళిపోయావు? గోడ మీద రాసావు, నేను చూసానురా. అది నీ నోటి నుంచి వినాలనుకుంటున్నా. ఏంటే ప్రేమ కావాల్సి వచ్చిందా నీకు? అండ్ నీకు ఇంకోసారి ప్రేమ గేమ అని ఇంటి చుట్టూ తిరిగినావు అనుకో, నీ సెలవు కూడా దొరకదు. అర్థమవుతుందా? పోరా పో, దాన్ని ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు.